హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో నిమ్మరసంతో పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసంతో పచ్చడి. ఇది ఒక నెల రోజులు అట్లా నిల్వ ఉంటుందండి. అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నంలో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు నిమ్మకాయ రసంతో పచ్చడి చేస్తున్నానండి. ఇది బయట పెడితే నెల రోజులు ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులైనా ఉంటుందండి. ఒక సంవత్సరమైనా ఉంటుంది నిల్వ. ఇది కావాల్సిన పదార్థాలండి: నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఆయిలు, ఉప్పు, ఇవి కూడా ఎండుమిరపకాయలండి తిరగమాతకు, మినప్పప్పు, ఇంగువ, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, శనగపప్పు, కరివేపాకు. దీనికి కావాల్సినవి. ఇప్పుడు ఇవి రసం తీసుకుందామండి. రసం తీసి పెట్టుకుంటే పని అయిపోతుంది. ముందు ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని ముందు పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టినాను. ఎందుకంటే నిమ్మకాయలు ఇవి ఉన్నాయండి, చాలా వేస్ట్ అయిపోతాయని ఇట్లా పచ్చడి చేస్తే ఇది ఉంటుంది పచ్చడి. అన్ని విధంగా కట్ చేసుకోవాలండి. ఎన్ని నిమ్మకాయలు అంటే 5, మొత్తము 10 అండి. 10 దాంట్లకు నేను మీకు కొలతలు చెప్తాను. రసం అండి ఇట్లా పిండుకోవాలి. అన్ని విధంగా పిండుకోవాలండి. కొన్ని ఒక స్పూన్ అట్లా ఉప్పు వేసుకోవాలండి మనం పిండుకునేటప్పుడు. ఇంకో కొన్ని ఉన్నాయి, పిండి వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి. కొంచెం వేడి ఎక్కితే ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి. కొంచెం వేడి ఎక్కాలి. శనగపప్పు అండి, ఒక 3 స్పూన్లు శనగపప్పు వేసిన. మినప్పప్పు అండి, ఇది ఒక 3 స్పూన్లు. ఇది కొంచెము బాగా ఎర్రగా వేగాలండి. మరి మాడిపోయేటట్టు కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు. కొంచెము సగం వేగినాకండి ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలండి ఒక స్పూన్నర, మెంతులు ఒక 1/2 స్పూను. ఇవన్నీ వేయించుకోవడమే. ఎందుకంటే ఇవి ముందే ఎగిపోతాయి, మళ్ళీ మినప్పప్పు శనగపప్పు వేగవు కదండి. అందుకోసమని నేను సగం వేగినాక వేసిన. ఇవి అన్నీ వేగినాక చూపిస్తాను. వేగిపోయినాయండి, తీస్తున్నా. అవి ఆవాలండి చిట్లాడుతున్నాయి, తీసేసుకున్నా. ఎండుమిర్చి అండి, ఈ పొడవు ఉన్నాయిలేండి, అందుకని నేను ఇవి కాశ్మీర్ చిల్లీ వేసుకుంటున్నా. బాగుంటాయి, రుచి బాగుంటాయి, కలరు. అవి కొన్ని ఇవి కొన్ని వేస్తానండి నేను. ఇవి నేను 10 కాయలకు కదా మీకు చెప్పింది. ఒక 5 కాయలు ఇవి వేసిన, ఒక 3 కాయలు మామూలు కాయలు వేసినానండి. ఎండుమిర్చి. ఇప్పుడు కొంచెం నూనె వేస్తాము వేగడానికి. కొంచెము నిమ్మరసానికి కారం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, అంటే పులుపు కదా అందుకు.
వేగిపోయింది. ఇట్లే వదిలేస్తే వేగిపోతాయి ఆ వేడికే, బాణలేడికి. ఇవి కొంచెం చల్లారేస్తే వేసేసుకుందాం. మిక్సీకి వేసుకుందామండి. ఎండుమిరపకాయలు చల్లగా అయిపోయినాయి, శనగపప్పు, మినప్పప్పు ఇవి కూడా. ఇవి కూడా వేసేసుకుందాము. ఇదే అండి మనం వేయించుకున్న బాణలు పెట్టుకొని మళ్ళీ నూనె వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె. నేను 10 కాయలకు చెప్పినా కదా, దీంట్లో అర గ్లాస్ పడుతుందండి ఆయిల్. సరిపోకపోయినా మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇది కాగే లోపల నేను మిక్సీకి వేసుకొని వస్తా. కొంచెం వేసుకొచ్చినానండి. ఇప్పుడు నిమ్మరసము. ఆల్రెడీ దీంట్లో నేను 1 స్పూను వేసినాను కదా ఇవి ఉప్పు. ఇప్పుడు తగినంత వేసుకుందామండి. కొద్దిగా వేసినా కదా మళ్ళీ ఇది మిక్సీకి వేసుకొని వచ్చి మళ్ళీ వేస్తా. కొద్దిగా వేసుకుంటా పట్టుకోవాలి. ఇవి ఉండేది కూడా వేసేసుకుందామండి. మిక్సీ పట్టు. ఇదిగోండి బాగా మెదిగిపోయింది, ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా కాగిపోయింది. ఒక అర స్పూన్ ఆవాలండి. శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోవచ్చండి, కానీ నేను వేయలే. ఎందుకంటే దీంట్లో వేసినాం కదా ఆల్రెడీ. అవి వేసుకున్నా రుచి ఉంటుంది ఇంకా, కానీ ఎందుకులే అవి పళ్ళ కింద పడతాయి కదా. కొంతమంది తింటారు, కొంతమంది తినరు కాబట్టి వేయలేదండి. కరివేపాకు, ఎండుమిరపకాయలండి చిన్నవి ఒక 5. కొద్దిగా వేగితే అంతలో దిబ్బ రొట్టె అండి చేసుకుంటున్నాము. రాత్రికి తిప్పుతా. ఇంకో దిబ్బ రొట్టె. కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాన్ని. మూత పెట్టి పక్క అయిపోయి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం ఇది రుబ్బుకున్నాం కదా పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా ఇంకా చేత్తో తీసుకోవాలండి. అయినాక ఇదంతా బాగా ఇట్లా కలుపుకోవాలండి. ఊరికి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు నేను ఒక అర స్పూను ఇంగు వేస్తున్నానండి. అయిపోయింది, తేవాలండి. అదే కొద్ది చూడండి, నూనె అంతా పీల్చేసింది, మళ్ళా వదిలేస్తుంది. ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రై చేసుకోవడము. కొద్దిసేపు ఉన్నాక చూపిద్దాం. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నేను కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేసుకున్నా. తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే ఏం చేయలేం కదా. అందుకోసమని ఇది చూడండి, కొంచెం సేపు ఉండి చూస్తే నూనె తేలుతుంది. లేదంటే కానీ కొద్దిగా వేసుకుందాం. అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తెచ్చి చూపిస్తా. ఇదిగోండి, ఇది మళ్ళీ వేసినానండి కొద్దిగా నూనె. ఇంకా కొంచెం పడుతుంది, ఎక్కువే పడుతుందండి. 1 గ్లాస్ పడుతుంది. నేను చూపించిన అర గ్లాస్ వేసినాను కదా, ఇంకొక అర గ్లాస్ పడుతుంది. వాసన వస్తుంది. ఓ 10 కాయలు 1 కప్పు నిండా కూడా రాలేదండి.
ఇది అన్నానికేనండి, ఇది దేనికి పనికిరాదు. మళ్ళా కావాలంటే ఇడ్లీలోకి అట్లా కొంచెము కొద్దిగా తీసుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు కలుపుకొని వేసుకోవచ్చు. మళ్ళీ అన్నానికి చట్నీలాగా. నిమ్మకాయ రసం పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.